ఈరోజు దేవుని ప్రత్యక్షత నీకు కావాలంటే, ఆయన మహిమను చూడాలంటే, ఆయన ప్రభావాన్ని చూడాలంటే, ఆయన యొక్క దివ్య మహిమను నువ్వు అనుభవించాలంటే హృదయపూర్వకంగా నువ్వు దేవుని వెతుకువాడవై ఉండాలి. యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన తర్వాత ఆయన సర్వలోకంలో ఉన్న ప్రజలందరికీ చెప్పిన మాట ఇదే: మీరు దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని ప్రభు చెప్పారు. మాథ్యూ 6:33లో ఆ మాట ఉంది. వేటన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తాడంటే ఆ పైన చాలా మంది కొన్ని వాటి కోసం వెతుకుతున్నారట. తినడం కోసం వెతికే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఏం త్రాగుదామా అని చింతపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు, తమ ఫిట్నెస్ని బట్టి చింతపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, తమ భవిష్యత్తును గురించి చింతపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనుషుల్లో ఎన్నో రకాలైన చింతలు ఉంటే దేవుడు అన్నాడు, వాటన్నిటి నుండి మీరు విడుదల పొందాలంటే, సమృద్ధిని అనుభవించాలంటే, దేవుని ప్రసన్నతను, ఆయన ఆశీర్వాదాలు మీరు చూడాలంటే దేవుని రాజ్యాన్ని మొదట వెతకండి. ఆయన